మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మా స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో సెప్టెంబర్ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం కూడా ఉంది, దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది అంటారు? మనకి ముఖ్యంగా ముందుగా అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఎవరైతే శుభకార్యాలు చేసుకునే వారికి, అందులోనూ కొత్తగా జీవిత భాగస్వామిని తెచ్చుకునే వారికి, పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, అలానే విదేశాలు చేసేవారికి, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వారికి, అలానే పుట్టిన వారికి, అంటే ఈ మాసంలో జన్మదినం వేడుకలు జరుపుకునే వారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఏదైతే ఉందో, ఈ వృషభ రాశి మన గోచార ప్రకారంగా వీరు పుట్టినప్పుడు ఏర్పడేటువంటి రాశి, నక్షత్రము, తిథి, వారము, వధ్యము, అలానే గ్రహాలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఇది గోచారం అంటారు. ఈ గోచార ప్రకారంగా వారి యొక్క విధానం, వారి యొక్క విద్య, వారు మునుముందు జీవితంలో ఏం చేయగలుగుతారనేది అక్కడే డిసైడ్ చేస్తారు. అక్కడే మనకి వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల, అలానే వృషభ రాశి వారి పుట్టుకతోనే వారి ఆలోచన విధానం ఏంటి, వారు ఎదిగే కొంది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం పరిశీలన చేసినట్టయితే, వృషభ రాశి వారు ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి అన్ని చాలా లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి. వీరికున్న లక్షణాల్లో ఒక చిన్న లక్షణం మనం మాట్లాడుకున్నట్లయితే, వీరికి ఎంతసేపటికి కూడా ఎలాంటి లక్షణం ఉంటుందంటే, ఎదుటి వాళ్ళని ఎలా మనం బుట్టలో వేసుకోవాలి ఒకటి. రెండోది, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడితే మనం వారికి నచ్చుతాం. ఇలాంటి లక్షణాలన్నీ తెలిసి ఉంటారు వీళ్ళు. అంటే స్టాటిస్టిక్స్ బాగా వీరు ఉపయోగిస్తారనమాట. అలానే ఎవరినైనా, ఎంత వయసు వారినైనా, ఎలాంటి రిలేషన్ ఉన్నా వీరు వద్దకు చేర్చుకోగలుగుతారు. అది వీరికి నేర్పుతాం. అంటే వీరికి పుట్టతంతోనే వచ్చేటువంటి నేర్పిత అనమాట. దీనికి వీటితో పాటు ఇంకోటి ఉంది, కష్టపడే తత్వం, మాట ఇస్తే వెనక్కి తగ్గడు అనేటువంటి తత్వం. ఇవి కూడా వీరికి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఉంటాయి. మాట ఇచ్చిన తర్వాత అది ఎంతటి పనైనా, ఎంత కష్టమైనా సాధించేటువంటి ప్రయత్నం, ఆ పని మీద మొక్కు చూపించేటువంటి తత్వం వీరిలో ఖచ్చితంగా కనబడతాయి. అదే వృషభ రాశి. ఎవరైనా అలా ఉన్నారంటే వారికి వృషభ రాశి అనే చెప్పవచ్చు. అయితే ఇది పక్కన పెడితే, ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం ఇక్కడ చూసినట్లయితే, అందులోనూ ఈ మాసంలో గ్రహణం కూడా ఉంది. 7వ తారీఖున 7వ తారీఖు గ్రహణం కూడా ఏర్పడుతుంది కుంభరాశిలో. కుంభరాశి నుంచి చూసినప్పుడైతే ఇది మనకి 4వ రాశి అవుతుంది. 4వ రాశి కాబట్టి వృషభ రాశి వారికి కూడా కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది. తల్లిగారి తరపు నుంచి కావచ్చు, భార్యకి కావచ్చు, అలానే పెళ్ళి అయి ఉంటే భర్తకు కావచ్చు. ఇలాంటి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొంతమేర ఆరోగ్య సమస్యలు ఏర్పడేలా ఉంటుంది. కొన్ని విషయాల గండాలు కూడా వస్తాయి. అందుకని అది మనసులో పెట్టుకొని, అది గుర్తుపెట్టుకొని ఈ మాసం మొత్తం కూడా వీరు ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. దూర ప్రయాణం అసలు వీరు ఆపేస్తే చాలా మంచిది. అలానే వీరికి ప్రయాణం చేయాల్సి వచ్చింది, అత్యవసర పరిస్థితుంది అనుకున్నప్పుడు వీరు సేఫ్గా వెనక్కి కూర్చొని డ్రైవర్కి సీట్ ఇచ్చేస్తే వీరికి ఆ ప్రయాణం కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది. లేదు గురువుగారు, మేమే ప్రయాణం చేయాలనుకుంటే ఏదైనా అమ్మవారి గురికి వెళ్ళి కారుకి పూజ చేయించుకొని, లేదా మీరు ఏదైనా కుంకుమచ్చి చేయించుకొని ఆ కుంకుమను ధరించి మాత్రమే ప్రయాణం చేస్తే మంచి జరుగుతుంది. ఎంట్రుకల తాడు కానీ, నల్ల తాడు కానీ కాలికి కట్టుకుంటే, ఎడమ కాలికి గిలక దగ్గర కట్టుకుంటే ఆ గండం అనేది కొంతమేర వీరికి తగ్గేటువంటి అవకాశం అయితే మెండుగా ఉంది. ఎందుకంటే వీరికి ప్రమాద శాస్త్రం ఉన్నది కాబట్టి ఈ పరిహారాలు కూడా వీరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే వీరికి ప్రయాణం అయిపోయిన తర్వాత ఆరోగ్య సమస్యలు, వీరికైతే ఇంతకుముందు బాగలేటువంటి ఆరోగ్యం ఏదైనా ఉంటే అది కొంచెం మెరుగుపడే అవకాశం అయితే మెండు కనిపిస్తూ ఉంది. పెద్దవారు ఎవరైనా ఉంటే ఇంట్లో, అలానే పెద్దవారే కాకుండా ఎవరైనా చుట్టాలు బంధువుల్లో పెద్దవారు ఉంటే కూడా వారి ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అని మీ మాటగా చెప్పండి. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? అయితే వీరికి ఆరోగ్యం క్షీణించకుండా ఉండేందుకు ఫుడ్లో ప్రికాషన్స్ తీసుకోవాలి ముందుగా. అయితే వీరికి శుభకార్యాలు అయితే నిర్వర్తించుకునేటువంటి అదృష్టం, అవకాశాలు మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. దానికన్నా కూడా వేరే ఒక శుభకార్యాల్లో వీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి సదుపాయం చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వర్తించాలంటే దానికి తగినటువంటిగా మాటలు, మంత్రాలు అయితే జరుగుతూ ఉంటాయి. శుభకార్యాలు అయితే నవంబర్ 23 తర్వాతనే వీరికి ఉన్నాయి. ఇప్పుడైతే శుభకార్యాలు వీరికి అయితే కనిపించట్లేదు, కానీ వాటి గురించి మాట మందలింపు అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకునే విధానం అయితే ఉంటుంది. అందులోనూ ఇల్లు తీసుకునేదానికి, అలానే కారు తీసుకునేదానికి, ఏదైనా వస్త్ర వాహనాలు తీసుకునేదానికి ఆ మాటలు మంత్రాలు జరుగుతూ ఉంటాయి.
పెళ్ళి అయ్యే విషయంలో కూడా పలానా అమ్మాయి ఉందట, మరి పలానా అబ్బాయి ఉన్నారట అని 10 మంది పెద్ద మనుషులను కూర్చోబెట్టేసుకొని ఇంట్లో ఉన్నటువంటి బంధువులందరినీ పిలుచుకొని మాట్లాడుకునే దానికైతే ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. అలానే పూర్వీకుల ఆస్తులు, వీలునామాలు, వీరి దగ్గర ఉన్న ఆస్తులు, నిధులు, నిక్షేపాలు, వజ్ర వైడూర్యం అని మాణిక్యాలు, ఇలాంటి ఏమైనా గొడవలు ఉన్నాయి, పంచుకునేది ఉంది అంటే ఈ కాలం వీరికి అనువైనటువంటి సమయం అని చెప్పొచ్చు. అలానే వీరికి విదేశీయానం అయితే ఈ మాసంలో వీరికి అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ప్రయత్నానికి మాత్రమే, వెళ్ళేదానికి మాత్రం వీరు కనీసం వీరికి నవంబర్ మాసం అయితే రావాలి. ఇప్పుడు వెళ్ళేదానికైతే వీరికి అంత అనుకూలంగా లేదు. ఎవరిని కూడా బ్రోకర్ని, మీడియేటర్ని, అలానే కన్సల్టెన్సీ ఆఫీసుల్ని నమ్మకూడదు. వీరికి స్వతహాగా ప్రయత్నం చేసుకోవాలి. యూనివర్సిటీలో అయినా సరే, జాబ్ ప్రకారంగా అయినా సరే, విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలంటే కూడా వీరు స్వయంగా అక్కడ డైరెక్టర్గా ఎవరున్నారో, ఇక్కడ ఎవరున్నారో చూసుకోవాలి. మధ్యలో మీడియేటర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు లాస్ అయ్యేదానికే కనపడుతుంది ఒక వృషభ రాశి వారు. ఇక విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఇకపోతే విద్యార్థులకైతే మాత్రం కొంచెం బాగుంటుంది అని చెప్పొచ్చు, ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పొచ్చు. గ్రహాలన్నీ కూడా వీరి వైపున బాగా చూస్తున్నాయి, మంచి శుభదృష్టితో ఉన్నాడు. ఎందుకంటే శని భగవానుడు ఒక్కరు చూపుతూ ఉండడం, గురువు 2వ స్థానంలో ఉండడం వీరికి అదృష్టం. అలానే వీరికి ఎడ్యుకేషన్ ఇప్పటివరకు నాలెడ్జ్ లేకుండా, ఏది చదివినా గుర్తులేదు అనుకునేటానికి లేకుండా వీరు చదువుకొని ఎగ్జామ్స్ రాసి దానిలో ఉత్తీర్ణులు చేసి మంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక వాటిలో ఖచ్చితంగా ఉన్నతులు అయ్యేదానికి అవకాశం ఉంది. బీఈడీ పరీక్షలో కూడా వీరు ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఏర్పడే అవకాశం మెండుగా ఉంది. జాబుల్లో కూడా వెంటనే జాయిన్ అయ్యేదానికి ఉన్నది. పోలీసుల రంగాల్లో, మిలిటరీ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంది. కలెక్టర్ రంగాల్లో కూడా వీరికి బాగుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ మాసంలో వీరికి అద్భుతంగా వీరు మంచి శుభవార్త వినేటువంటి అదృష్టం అయితే వీరికి బాగా కనిపిస్తూ ఉంది. ఇక వ్యాపారాలు, ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే లాభదాయకం అంటారు వీరు హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పాలకు సంబంధించినటువంటి దుకాణాలు వీరు పెట్టుకున్నట్టయితే అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. వీరికి ఎందుకంటే చంద్రపరమగా ఉంది, అలానే గురువుది బలం బాగా ఉంది. కాబట్టి వీరు ఇలాంటి వ్యాపారాలు చేయటం, దానిలో ఉత్తీర్ణులు అవ్వడం అనేది బాగుంటుంది. అలానే గోశాలలు, పాల ఉత్పత్తి కేంద్రాలు లాంటివి కూడా వీరు స్థాపించవచ్చు. ఈ మాసంలో దినదిన అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంది. సో ప్రేమలో విజయం ఏమైనా కనిపిస్తుందా? ఎప్పటి నుంచో ప్రేమించుకుని పెద్దల్లో పెంచుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే కనుక వీరికి ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఎట్లా ఉంటాయో వీరికి ప్రేమలు కూడా ఎక్కువే ఉంటాయి అమ్మాయిల మీద, అబ్బాయిల మీద. ఈ లవ్ మ్యారేజెసే ఉంటాయి వీళ్ళకి మ్యాక్సిమం. వీరు ఇప్పుడు కాదండి, తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, మీ అబ్బాయి మీ అమ్మాయి అయితే మీ చేతిలో ఉండరు. అలా అని చెప్పి హర్షదిబంధం చేయకండి, మంచి వాళ్ళనే లవ్ చేస్తారు. అయితే వీరికి లవ్ మ్యారేజ్ కూడా సక్సెసే. కాకపోతే ఈ మాసంలో కూడా వీరికి లవ్ మ్యారేజ్ సక్సెసే ఉంది. కాదు పెళ్ళి ఇప్పుడు అవ్వదు. ఇంట్లో చెప్పి నొప్పించుకుంటే తర్వాత రానున్నటువంటి కాలంలో పెళ్ళి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం పెళ్లి చేసుకుంటే నిలబడదు. ఇద్దరి మధ్యన కంపార్టబిలిటీ ఇప్పుడైతే లేదు. వీరికి పెళ్లి గడ్డలు ఇప్పుడు లేవు. కాబట్టి వీరికి కొంతకాలం ఆగిన తర్వాత పెళ్లి చేసుకుని నొప్పించడానికైతే బాగుంటాయి శుభకార్యాలు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి. వీరికి అన్యోన్యంగా ఉండేటువంటి జీవితం ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి కాబట్టి వృషభ రాశి వాళ్ళని కోపం ఉన్నా, అంటే ఎదుటి వాళ్ళు కోపం ఉన్న, ఆలోచన ఉన్న, ఆవేశం ఉన్నా కూడా వీరు సంచిపరచగలుగుతారు. అందుకని వృషభ రాశి దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా వారిలో విడాకులు తీసుకోవడం లాంటివి, గొడవలు అవడం లాంటివి, మధ్యలో ఎంతమంది వచ్చినా కూడా ఆ మాటలు విని, చెప్పుడు మాటలు వినేటువంటి లాంటివి అయితే ఏముండవు. వీరంతా బోలాశంకరుడు కాదు, వీరు మన్మధులు కాబట్టి అలాంటివి ఏమి ఉండవు వీరి దగ్గర. వీరు బాగుంటుంది. శత్రువులు కానీ, ఇక కనపడిన శత్రువులు ఎలాంటివి ఉన్నా వీటి వేల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఖచ్చితంగా వీరికి. ఎందుకంటే దినదిన అభివృద్ధి లేక వీరికి ఎదిగేటువంటి తత్వం ఉంటుంది. అందరిలోనూ గొడవ పెట్టుకోరు. వీటికి నైపుణ్యంతో, వీరి నాలెడ్జ్తో బయటపడతారు. అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి వీరికి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. శత్రువులు వీరికి చెడే చేపిస్తారు. ఆ చెడు ప్రయోగాలు చేయిస్తే వారు తీయించుకునే దానికి ఏదైనా మంచి గురువు దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే గురువుగారు చెప్పింది జరగట్లేదు అని అనుకుంటే కనుక వారికి ఏదో చెడు జరుగుతుంది అర్థం. కాబట్టి ఖచ్చితంగా ఎదుటివారు అజాత శత్రువులు ఏదైతే ఉంటారో ఆ శత్రువులు వీరికి చెడు చేసేదానికైతే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. నరదేశ నరప్రభావం అయితే వీరి మీద ఎక్కువగానే కనబడుతుంది. గురుగారు, గ్రహస్థితి బట్టి పలానా రాశి వారికి బాగుందంటే బాగుందని చెప్తారు, లేదంటే అంతగా బాగాలేదని చెప్తారు. బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి, అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు, కష్టాలు పడుతూనే ఉన్నాం అని అనే వాళ్ళు ఉంటారు, కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి అసలు ఓవరాల్గా తప్పు ఎక్కడ జరుగుతుంది? ఒక రాశిలో గ్రహాలు 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఛాయాగ్రహ 11 గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి ఒక స్థితిగతులు, వాటి ఒక పర్యవేక్షణ, అవి స్థాన చలన మారే తత్వం, ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది, వాటి ఒక పరిహారాలు ఏంటి, వాటి ప్రతిబింబం ఏంటి, అవి ఎలా నడుస్తాయి అని చెప్పేసి అనలైజ్ చేసిన తర్వాతనే మనం
ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువుగారు, మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి, లేదు మీరు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు. వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది, గురువు గారు చెప్పేది చూసే చెప్తారు. 10 మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని హిప్నటైజ్ చేయలేరు. వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు. కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు. కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్యా కాకుండా, జాతకరీత్యా కాకుండా, శత్రు భయమో, శత్రు పేడో, లేకపోతే ఎవరో తెలియనటువంటి వ్యక్తులో, తెలిసినటువంటి వ్యక్తులో, ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారి పైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు. దానివలన వారు అష్టదిబ్బంలోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది. అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు. ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చేయాలని ఉంటుంది. పొద్దున్న లేవడంతో కళ్ళు తిరుగుతాయి, కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వచ్చిద్ది, వాంతులు విరోచనాలు అవుతాయి. దానికి గ్రహం ఏం చేస్తుంది? దాని పంతులు గారు గురువు గారు ఏం చేయలేరు కదా. అది నీ కర్మ. కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది, ఎదుటివారు మనల్ని ఎదిగే దానికి ఓర్చుకోలేక చేసేటువంటి కొంత ఉంటుంది. అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో, దానివల్లనే గురువుగారు చెప్పింది జరగట్లేదు నీ లైఫ్లో. కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా, లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని లేదు, ప్రతి ఒక్కరికి నేను చెప్పింది జరగాలని లేదు. ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం. కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి. ఓకే, ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటారు? ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ చేసినాయి. కాబట్టి అవి మనం ఒక్కొక్కటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము. అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంట్ బాటిల్. ఈ సెంట్ బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి, ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి, ఏదో నిద్ర పట్టట్లేదు, నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది. సరసమైన ధరలను వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం. కాబట్టి ఈ సెంటుతో పాటు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకను ఈ సెంట్ ఒకటి మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. మరొకటి వచ్చేసి కియామాల. కరంగిలి కాదండి, ఇది కియా. ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు. ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు. ఇలా ఉండాలా, నియమాలు ఉండాలా, తినకూడదా, అలా ఏం లేదు. నైట్ పూట తీసేసి పడుకుంటే, హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది. పూజ మందిరంలో పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామాల. సరసమైన ధరలో మంత్రోచ్చారణ చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది. ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలో అంతా బాగుందంటే సరిపోదు, వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, గుర్రం నాడ, ఇది గుర్రపు నాడ, ఇది మంత్రోచ్చారణ చేసి, ఇది మనకి గుర్రపు నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ గుర్రం నాడాలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి. దీని మంత్రం 3 రోజులు పడుతుందండి. 1,25,000 సార్లు దీని మంత్రం చేయాలి. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి. చెడు కళలు, చెడు దీవెనలు, మనిషి తిరిగినట్టు ఉంటాం, ఆత్మ తిరిగినట్లు ఉంటాం, నిద్ర పట్టట్లేదు, ఆందోళన, చికాకు, ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు, అన్నీ తగ్గిపోతాయి గుర్రం నాడ పెట్టుకుంటే చాలు. ఇది చాలా ప్రాసిద్ధి చెందింది, ప్రత్యేకమైనది, పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట. ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర. ఇకపోతే ఇంకోటి ఉంది. వాస్తు ప్రకారంగా మనము 12 రకాల క్రియలు, చెట్టు క్రియలు తీసుకొని, ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు, లేదా ప్రతి ఒక్కటి నేను చెప్తా. ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం. ఈ ముడుపును గనక ఇంటికి, కొత్తగా కట్టిన ఇంటికి, కట్టకపోయే ఇంటికి, సగంలో ఆగిపోయిన ఇళ్ళకి, ఇంకేదైనా నరదిష్టి, నరఘోషం ఉందా మా ఇంటికి, నాకు ఏం అర్థం కావట్లేదు, ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు, ఆరోగ్యం బాగాలేదంటారు, విడిపోయామంటారు, ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి. ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది, 4 వస్తాయి. ఇది ఇంటికి దిష్టి తీయాలి 3 రోజులకు ఒకసారి. ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసిస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టే కాదు, ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది.
ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా ఉంటుందన్నమాట ఇది. అందుకని ఇది కూడా మనం సరసమైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది. మరొకటి ఉంది, అది ఏంటంటే కనుక రూపు. ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు. ఇలా చూసినట్టయితే కనుక సూర్యుని రూపు అంటారు. ఇది సూర్యునికి సంబంధించినట్టు రూపు. ఎవరైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, జాబులో వెసులుబాటు లేదు, ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది, సగం సగంగా అయిపోతుంది అంతాను, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కావట్లేదు, జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది. కాబట్టి ఇది మనం సరస్వతి ధరల్లోనే వద్దకి చేర్చడం జరుగుతుంది. ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర. మంత్రోచ్చారణ చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు. ఎవరినైనా భయం పడుతున్నా, ఎవరైనా ఆందోళన ఉన్నా, సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది. ఇది రూపు. ఇకపోతే ఇది ఈగలు అంటారన్నమాట, గర్ధ, అదే గరుత్మంతుని అంటారు. ఇది చాలా పవిత్ర పూర్తమైనది. గరుత్మంతుని రూపు ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు. మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా, ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా, పిల్లలు కలగట్లేదా, గరుత్మంతుని రూపు. ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా, ఆరోగ్యం బాగలేదా, గరుత్మంతుని రూపు. ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్. మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతుని రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము. ఇకపోతే ఇది నాగమణి. ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు, ఆర్థిక పరమైన సమస్యలే కాదు, మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, రాహుకేతు దోషం, శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా, పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారా, ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని, అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. ఇది సాలగ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది. ఆ ఒక శివ భగవానుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి. ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా, ఫ్రీగానే ఇచ్చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను. ఇది దొరకడం అనేది నా అదృష్టం, ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం. ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు, అలానే వారు దిష్టి దోషాలు దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు. ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా. ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా. ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు? ఎక్కడండి వేలు పెట్టుకునేది? ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే. వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి, అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు, చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏ రాశి వరకైనా నక్షత్రం బాగుంది, రాశి బాగుంది, దశ బాగుంది, అంతర్దశ బాగుంది కాదు. కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వరకు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈ రోజులో తెలియలేకపోతుంది. కాబట్టి అవన్నీ కూడా మనం ఏం జరిగినాయి, ఏం చేయలేకపోతున్నాను, ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు, నాకు ఎటువంటి సదుపాయం లేదు, వనరు లేదు, వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి ఈ యొక్క ముడుపు, ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది. ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి. ఇది 42 రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు. ఇది అండమాన్ అడవుల్లో దొరకాల్సిన జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట, లభ్యపడుతుంది. ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది. ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను. సంజీవిని కూడా ఉంటుండొచ్చు ఇందులో. ఇది పునర్జన్మ అనమాట. వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం. ఇది ఏం చేయాలి తెలుసా? ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా, ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి. ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి. ఇక మన బాడీ మీద కాదు, మన లోపల కాదు, మన ఇంట్లో కాదు, ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాదిక. మనము పటిష్టంగా ఉంటాం. ఏదో సిమెంట్తో చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా, అదే కనుక బలంగా ఉంటాం అనమాట. అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది. కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వృషభ రాశి వారైతే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మాసంలో పరిహారాలు బాగా ఉన్నాయి. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తుంటాయి. కాబట్టి ముందుగా వీరికి కలిసేటువంటి కలర్ వైట్, గోల్డ్ కలర్, అందులో వీరికి ఇంకోటి టమాటో కలర్.
ఈ ఆరెంజ్ కలర్ ఇవి కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి రోజు శుక్రవారం, అందులోనూ బుధవారం, ఈ 2 వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి వృషభ రాశి వారికి. ఇకపోతే నెంబర్ వీరికి 4, 6 అలానే 9 ఈ 3 సంఖ్యలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి పరిహారాల విషయంకి వస్తే కనుక వీరు ప్రతిరోజు పారాయణ రూపంగా వీరు ప్రతిరోజు కూడా పరిహార నిమిత్తంగా చేసుకోవాల్సిందిగా ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదా నాగపటేలు కానీ, మానసదేవి అమ్మవారు కానీ, లేదంటే కనుక అయ్యప్ప స్వామివారు కానీ, వినాయక స్వామివారు కానీ ఏదైనా ఒక బుధవారం రోజున అభిషేకం చేయించాలి. పంచామృత అభిషేకం, ఆవు నెయ్యి, ఆవు పాలు ఇలాగ మనం తీసుకొని పంచామృత అభిషేకం అంటారు, ఆ అభిషేకం చేయించాలి. అలానే బ్రాహ్మణోత్తమునికి లేకపోతే సమీప దూరంలో అలానే నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల మీద వీరు పచ్చిమిర్చి, సొరకాయ, క్యాబేజీ, అలానే మునక్కాయలు, పాలకూర కానీ, తోటకూర కానీ ఇలాగ 5 రకాల మిశ్రమం కలిగినటువంటి వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పంతులు ఉత్తములకి, బ్రాహ్మణోత్తములకి, అర్చకుల ఉత్తములకి దానం తీసుకునే వాళ్ళు ఉంటే ఇవ్వాలి. లేదా నవగ్రహాల మీద అవి పెట్టేసి రావాలి. దాంతో వీరికి గ్రహశోభ అనేది తగ్గుతూ ఉండిద్ది, మంచి సాధుకులైనటువంటి శుభదృష్టి ఉంటుంది. అలానే నువ్వు ఉండలు కానీ, పల్లి ఉండలు కానీ, పల్లి చెక్క కానీ ఉంటే కనుక ఒక అరకిలో తీసుకొని ఎవరికైనా పిల్లలకి కానీ, పెద్దలకు కానీ దేవుని దగ్గర పెట్టి నైవేద్యంగా అది తీసుకెళ్ళి నలుగురికి పంచిపెట్టితే కనుక వీరికి ఆర్థిక రకమైనటువంటి సమస్యలు, అలానే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఖచ్చితంగా కనుమరుగైపోతాయి. అలానే వీరికి వీరే చేసుకోవాల్సిన పరిహారం నల్ల నువ్వులు ఒక అరకిలో, సజ్జలు ఒక అరకిలో, అలానే కందిపప్పు కానీ, గోధుమలు కానీ ఒక అరకిలో, ఈ 3 కూడా కలగలుపుకొని ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు తీసుకొని తనకు తానే తల చుట్టూ తిప్పుకొని ఎక్కడైనా పారేటి నీటిలో కానీ లేదంటే పొదగం చెట్లలో కానీ వేయాలి. ఇది వీరుగా సొంతంగా చేసుకోవాల్సిన పరిహారం ప్రతిరోజు కూడా. ఇలా చేస్తే అద్భుతంగా వీరు ముందుకు వచ్చేలాగా కనిపిస్తుంది, పైకి స్థాయికి వెళ్ళేలా కనిపిస్తుంది. అలానే మనం గ్రహాలు కూడా సానుకూలంగా ఉండాలి కదా, దాని తగ్గటువంటి నెంబర్ వృషభ రాశి వారు పఠించవలసిన నెంబర్ 7249-529 7249-529. ఈ నెంబర్ని 220 టైమ్స్ 220 సార్లు పారాయణం చేయాలి. చేతిలో ఏదైనా డ్రై ఫుడ్ కానీ, చేతిలో ఏదైనా స్వీట్ కానీ పెట్టుకొని పారాయణం చేసి అది వీరు భుజించినట్టయితే వీరికి ఉన్నటువంటి దోషాలే కాదు, వీరికి ఉన్నటువంటి నరఘోషే కాదు, శత్రువులే కాదు, ఎవరైనా సరే పటాపంచి లేపేసి వీరే సాటి అని చెప్పుకున్న స్థానానికి ఈ వృషభ రాశి వారు ఈ మాసం అయితే ఖచ్చితంగా ముందుకు వచ్చేస్తారు. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.